దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన ధీరుడు, బ్రిటిష్ పాలకులను వణికించిన విప్లవకారుడు. ఆయన పేరే చంద్రశేఖర్ ఆజాద్. 1906లో ఉత్తరప్రదేశ్లో జన్మించిన చంద్రశేఖర్ చిన్నప్పటి నుంచే దేశభక్తితో పొంగిపోయేవాడు. 15 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో చేరాడు. 1925లో కాకోరి ట్రైన్ రాబరీ ఘటనలో భాగమై బ్రిటిష్ ప్రభుత్వాన్ని కుదిపేసిన ఆజాద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్లతో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీలో కీలక పాత్ర పోషించాడు. ఆజాద్ అనగానే గుర్తొచ్చే మరో విషయం అతని సాహసం. అతను బ్రిటిష్ పోలీసుల చేతిలో చిక్కడమే లేదు, అలాగే చివరి వరకు స్వేచ్ఛగానే ఉన్నాడు. 1931 ఫిబ్రవరి 27 అలహాబాద్లోని ఆల్ఫ్రెడ్ పార్క్ లో బ్రిటిష్ సైన్యం అతన్ని చుట్టుముట్టింది. చివరికి తనకు తానే కాల్చుకుని బ్రిటిష్ల చేతిలో చిక్కుకున్న తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. నేడు ఆల్ఫ్రెడ్ పార్క్ ఆజాద్ పార్క్ గా మారింది. చంద్రశేఖర్ ఆజాద్ అనే పేరు యుగయుగాల పాటు భారతదేశ యువతికి స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటుంది. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ విషయం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.